ధనుర్రాశి వారికి మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో చెప్పుకుందామండి. చాలా బాగుండబోతుందని మాత్రం నాకు అర్థమైపోతుంది. తెలుసు కాబట్టి ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసు కాబట్టి. ఏదేమైనా 15వ తారీఖు నుంచి మీ రాశికి సంపూర్ణమైన గురుదృష్టి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ డైనమిక్గా ఎదుటి వాళ్ళకి సలహాలు అడకమైన సలహాలు ఇస్తూ చాలా తెలివిగా బ్రహ్మాండంగా ఉంటారు. 14వ తారీఖు వరకు కూడా భోజన వసతులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రేమతో కూడిన భోజనం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా పెరిగి తీరుతుంది. ఎందుకంటే గురు ప్రభావం బాగుంది కదండి. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో మీరు బాగా డెవలప్ అవ్వడము, బంధువులంటే ఇష్టపడము, ధనప్రాప్తి కలగడము, ఎదురు వాళ్ళకి ధన ఇచ్చే స్థితిలో మీరు ఉండడము, అంతేకాకుండా పాటలు పాడడము అంటారు కదా, గాయకులు ఉంటారు కదా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండడము చాలా బాగా జరుగుతుంది. ఏమైనా శనీశ్వరుడు వలన విదేశ ప్రాప్తి కలగబోతుంది. ఏంటి శనీశ్వరుడు విదేశాలు తీసుకెళ్తాడా? అవునా? నిజంగా అవునండి. ఆయన మరి మీకు మ్యాలఫీ కదా, పాపి కదా, మరి నా లగ్నానికి రాశికి మరి ఆయన విదేశాలకు తీసుకెళ్తాడు. ఆయన పాపి అయినా సరే విదేశాలు వెళ్తారు, వెళ్ళడం ఖాయం, అది డౌట్ లేదు. సరే అక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా షార్ట్ జర్నీస్ బాగా చేస్తారండి. 19వ తారీఖు తర్వాత నుంచి మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ, అది ఖచ్చితం. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి కానీ సోదరిమణులకు కానీ కలవడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడంలో నిష్ణాతులు, నిపుణులు కూడా మీరు. అంటే జనరల్గా న్యూస్ రీడర్స్ గాను న్యూస్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు అని అర్థమవుతుంది. అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైలు, మీ పద్ధతి, కొత్త కొత్త ఆలోచనలు రావడము, అది మీ ఉన్నత స్థితికి మీరు చేర్చడం జరుగుతుందండి. ఏదేమైనా చతుర్థ భావంలో శనీశ్వరుడు తప్పు, కరెక్టే, తప్పే. ఈ శనీశ్వరుడే మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తున్నాడు. ఆ పక్క ఉన్న రాహువే 18 తారీఖు వరకు ఉంటాడు కదా, ఆయన విదేశాలు తీసుకెళ్తున్నారు. సరే పాపులు నిజంగా విదేశాలు తీసుకెళ్తారంటారా? తీసుకెళ్తారు. ఎందుకంటే చతుర్థ భావంలో రాహు ఉంటే మాతృదేశాన్ని కానీ, ఉన్న భూమిని కానీ, ఉన్న చోట నుంచి బయలుదేరి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆభరణాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి. కానీ అదృష్టవంతులు చేయలేకపోవచ్చేమో, కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి మీకు, అది భయపడాల్సిన అవసరం లేదు. కానీ అర్ధాష్టమ శని దోషము, అర్ధాష్టమ రాహు దోషము మీకు ఉన్నాయి 18 తారీఖు వరకు. కాబట్టి జాగ్రత్తగానే మీరు ఉండాలండి. జాగ్రత్తగా ఉండమంటే శనీశ్వరుడు పూజ చేసుకోవడం మంచిది. ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో బాగా రాణిస్తారు. చదువు బాగా వస్తుందండి మీకు, విద్యార్థులకు చదువు బాగా వస్తుంది. అలాగే ప్రతిభ డిబేట్స్లో మీరు బాగా పాల్గొంటారు. అద్భుతంగా బాగా చాలా మంచి యోగాలు ఉన్నాయండి బుధ శుక్రుల వల్ల. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువ. అంతేకాకుండా రైతులు కూడా మంచి పంటల నష్టాలు వస్తాయి చండావుల వల్ల. నిజంగా అసలు ప్రాబ్లమ్స్ బాగా అంటే నిజంగా ప్రాబ్లమ్స్ ఉండి తీరుతాయి. కానీ బుధ శుక్రుల వల్ల ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. రవిబుధుల కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. పుత్ర సంతానము, పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉండడము, అలాగే మీరు కొద్దిగా డాక్టర్స్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ సంబంధించిన విద్యలో మీకు రాణించడము, అంటే ఫైనాన్స్ రంగంలో కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉండడము, వేద శాస్త్ర అభివృద్ధికి కూడా బుధ శుక్రుల వల్ల, రవిబుధుల వల్ల కాంబినేషన్స్ వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉండడము, శాస్త్రాలకి అభివృద్ధికరంగా ఉండడం జరుగుతుందండి. ఏదేమైనా మీకు స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో ఎస్ అంటాం కదా, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ధనప్రాప్తి కలుగుతుంది, చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే సినిమా రంగంలో కూడా మనం చూస్తాం కాబట్టి రవిబుధుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగం, కళా రంగంలో అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అన్నిటికంటే సూపర్ ఏంటి చెప్పంటారా? 15వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు, గురుడు మారిపోతాడు. అంటే గురుడు ఉన్న ప్లేస్లోకి రవి వచ్చేస్తున్నాడు. అలాగే గురుడేమో మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే రవి ఆరంభం నుండి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడండి. ఆయన భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ మిమ్మల్ని గెలిచేటి చేస్తుంటాడు. విదేశ పర్యటన అయ్యేటి చేస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేటి చేస్తుంటాడు. రాజకీయ రంగంలో పదవులు వచ్చేటి చేస్తుంటాడు. ఆరంభంలో రవి సామాన్యమేనండి. పైగా శత్రు నాశనం అంటారు సరే, శత్రువుల వలన అపవాదులు కానీ ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండేటి చేయడము, సేవకా జనం కలిగేటి చేయడము రవి వల్లనే సాధ్యం కదండి. రవి సామాన్యమైన ఆయన మాత్రం కాదండి. పైగా 15వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ సప్తమ భావంలోకి గురుడు వచ్చేస్తున్నాడు. ఎంతకాలము మీకు ధనురాశి వారికి 6వ భావంలో, అంటే 6వ భావంలో గురుడు మంచి చేయలేడు అన్ను చేస్తాడు, కానీ సప్తమంలో మరింత ఎక్కువ మంచి చేయడానికి అవకాశం ఉందండి. అంటే వివాహ వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు ఇవన్నీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది.
అంటే భార్యాభర్తల యొక్క అనురాగ అన్యోన్య దాంపత్య జీవితం ఇంకా మళ్ళీ మొదలవుతుంది. బ్రహ్మాండంగా ఉంటారు. చాలా బాగుంటుంది, అంత డౌటే లేదండి. పైగా మీ కళత్ర స్థానము, విజయస్థానము, మా అదృష్ట స్థానం ఉంటాం కదా, సప్తమాన్ని, అలాగే మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కానీ కుజ ప్రభావం వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉందండి. నీచ స్థితిలో ఉన్న కుజుడు అంత అద్భుతమైన అంటే అద్భుతమైన వాడు కాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న యాక్సిడెంట్స్, నీటి వలన ఇబ్బందులు కలగడము, అంటే జలగండం ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కేతువు ఇద్దరు 2 చోట్ల ప్లే చేస్తాడు అని ఉంటున్నాడు. అంటే 18వ తారీఖు వరకు కూడా భాగ్యంలో కేతు విశేషమైన సంపదలు, అమ్మవారి యొక్క దర్శనాలు, గణపతి ఆరాధన, గణపతి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే దైవ దర్శనాలు ఇవ్వడమే కాకుండా తీర్థయాత్రలు చేస్తారండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే శనీశ్వరుడు అంటే 19వ తారీఖు బుధుడు వల్ల, శనీశ్వరుడు కదండి, కేతు వలన సరస్వతి నది పుష్కర స్నానం చేయించినా కూడా కేతువే కారకుడవుతాడు. మీరు చేసి తీర్థాలు చూడండి. 99% నాకు తెలిసి ఏంటంటే 15వ తారీఖు కాకుండా 19 నుంచి మీరు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. మీరు సరస్వతి పుష్కరాలు చేస్తారు, స్నానం చేసి తీరుతారు. అలాగే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. విదేశాలు చదువుకోవడానికి వెళ్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్. అలాగే కేతు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యాపారాల్లో బాగా డెవలప్ అయ్యేది చేస్తూ ఉంటాడు ఆయన. అమ్మో, సామాన్యుడేం కాదు, చాలా మంచి భాగ్యాన్ని కలిగిస్తాడు మీకు. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రొఫెషనల్గా మీకు కేతు దశమంలో ఉన్నప్పటికీ శని దృష్టి ఉంది. అంటే యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు చాలామంది. కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావడం తక్కువైపోవడమో, ఉద్యోగ భద్రత తక్కువ అవ్వడమో, ఏదో విధంగా చిన్న కన్ఫ్యూజన్లో బాగా ఉంటారండి. మీరు భయపడకండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంతే పరిస్థితి. మీరు కష్టాన్ని నమ్ముకోండి, అలాగే మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. ఖచ్చితంగా మీకు అంటే ఎదురు లేదు అంటారు సరే, అలా ఉంటుందండి. ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్. అంతేకాదండి, లాభస్థానంలో కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల 15వ తారీఖు తర్వాత నుంచి మీ అన్నయ్యలకి, మీ అక్కయ్యలకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉండడము, మీకు ఉండడము, అలాగే బంధువులంటే ఇష్టపడము గురు ప్రభావం వల్ల ఎంత బాగుందండి లాభస్థానానికి. అలా అనేక విధాలుగా మీకు ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా ఉద్యోగాల ద్వారా, అంటే బ్యాంక్స్లో ద్వారా, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ చిన్న ఉద్యోగం కానీ వ్యాపారం సరే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయండి. రాహుకి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల, కేతుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది వైశాఖ మాసం కాబట్టి, మాధవుడికి విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి చెప్పులు, గొడుగులు, అలాగే విసినికర్ర దానాలు ఇవ్వడము, అలాగే చలివేంద్రాలు పెట్టడము. చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు సప్లై. అలాగే ఈ నెలలో కూడా జలదానం, అంటే మంచినీళ్ళు దానం చేసే వాళ్ళకి విష్ణులాగా ప్రాప్తిని నేను మా గురుగారు కూడా చెప్పారు, విన్నానండి నేను. అంటే మనం మంచి మంచి లోకాలకు వెళ్తామని. వైశాఖ మాసం కదా, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మజ్జిగ, చల్లటి మజ్జిగ దానం, ఏదైనా దానం చేసినా మంచిదే. సరే, అది కాకుండా మీకు మనకి 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందండి అన్నవరంలో. అదొకటి చూసుకోవడం. అలాగే 22వ తారీఖున కూడా హనుమత్ జయంతి అంటాం. అంటే జనరల్గా హనుమంతుడి యొక్క పుట్టినరోజు చేసుకుంటాం, అద్భుతంగా చేస్తారండి. ఆ రోజు సింధూరం రాయించిన స్వామివారికి అనేక రకాలుగా పూజలు చేయడం వల్ల శనీశ్వరం వల్ల దోషాలు, అనేక రకాలుగా శుభఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతు వలన, శనీశ్వరుల వలన, అలా కాసరప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసినికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి, నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి
చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలోనండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో, అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే, ఆ ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తున్నానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామండి. ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటా, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి, ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.